అవును, విజయవాడలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. 1 కాదు 2 కాదు 5 కోట్ల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో 25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఇది విన్న అధికారులు ఆ తిమింగలం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. భీమవరానికి చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్టు దక్కించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేస్తాయి. అందులో భాగంగానే ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్టు దక్కించుకున్న కృష్ణంరాజు వాటిని నిబంధనల మేరకి వాటిని నిర్మిస్తూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అవి దాదాపు పూర్తవగా వాటికి సంబంధించిన నిర్మాణాలు వివిధ స్టేజిలో ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీగా ఉన్న శ్రీనివాస్ ఏదో ఒక కొర్రి పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కాంట్రాక్టర్ కృష్ణంరాజుకు బిల్లులు క్లియర్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే 5 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 30 కోట్లకు 5 కోట్లు లంచం ఇస్తే ఇంకా తనకు వచ్చేది ఏమీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశాడు కృష్ణంరాజు. చివరకు చేసేది ఏమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వలపన్ని 25 లక్షలు లంచం తీసుకుంటున్న తరుణంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కెమికల్ టెస్టులు చేసి డబ్బును సీజ్ చేశారు. శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. శ్రీనివాస్ అరెస్టు తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీ చరిత్రలో ఇంత మొత్తంలో లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన సందర్భం లేదన్నారు. శ్రీనివాస్ పై అనేక అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల కేసులున్నాయని తెలిపారు. అయినా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తన తీరు మార్చుకోలేదన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం 2 నేరమేనని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.